ఫ్రెండ్స్, ఇదేనండి కోనార్క్లో సూర్య దేవాలయం. భారతదేశంలో అత్యంత ఎత్తైన అరుదైన దేవాలయం అండి. సూర్యునికి దేవాలయం కట్టడం అనేది మన దేశంలో కూడా చాలా తక్కువ. రాజస్థాన్లో ఒకటి ఉంది, తమిళనాడులో ఒకటి ఉంది. అలా చాలా చిన్న చిన్నవండి. ఇది చాలా ఈ సూర్య దేవాలయం అయితే చాలా పెద్దదండి. సో మీరు ఏదైతే చూస్తున్నారో నా వెనకాతల, దాని వెనకాతల ఉన్న గర్భాలయ గోపురం అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. ఆ గర్భాలయంలో గాల్లో తేలియాడే సూర్యదేవుని విగ్రహం ఒకటి ఉండేదండి. దీన్ని తూర్పు కళింగను పాలించిన తూర్పు గంగరాజు వంశానికి చెందిన నరసింహదేవుడు కట్టించాడండి. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడిందండి. ఇది చాలా అద్భుతమైన కట్టడం. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కట్టడం. ఇది చాలా మ్యాసివ్ కట్టడం కూడా. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మ్యూజియం, ఇక్కడ వెనకలో ఉన్న మ్యూజియంలో దాని గురించి ఒక షో వేసి, ఆడిటోరియంలో షో వేసి చూపిస్తారండి. చూస్తున్నారు కదా వీడియోస్, మన ఒరిస్సా రాష్ట్రంలో కోనార్క్ లో కట్టిన సూర్య దేవాలయం ఒరిజినల్ గా 13వ శతాబ్దంలో కట్టేటప్పుడు ఇలా ఉండేదండి. ఒరిజినల్ గా ఏదైతే ఉందో అక్కడ కొంచెం క్లోజ్ గా అక్కడ నాట్య మండపము, ఇక్కడ గర్భాలయము, ఇక్కడ ముందున మండపం అనేది ఉండేదండి. సో ఇలా ఉన్న టెంపుల్ ని విదేశీ దండయాత్ర కారణం కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ పార్ట్ అనేది కూలిపోయింది. మనకి ప్రస్తుతానికి చూడడానికి ఈ పార్ట్ మాత్రమే మిగిలి ఉందన్నమాట. ఇది చాలా అద్భుతమైన కట్టడం అన్నమాట. చాలా ఎత్తైన కట్టడం, మన దేశంలో చాలా ఎత్తైన దేవాలయం. చూడండి, నేను కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉన్న మ్యూజియం లో ఉన్నానండి. ఇక్కడ డిస్ప్లే చేశారు ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో సన్ టెంపుల్ అనేది నిర్మించి ఉన్నారో ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇండియాతో పాటు ఈజిప్ట్ లో కూడా సన్ టెంపుల్ ఉందండి. పిరమిడ్ ఆఫ్ ద సన్ పిరమిడ్ అనేది అక్కడ మెక్సికోలో కట్టి ఉన్నారండి. నెక్స్ట్ మచ్చు లో కూడా సన్ టెంపుల్ అని ఉన్నది. వివిధ దేశాల్లో ఎక్కడైతే సన్ టెంపుల్ ఉందో అక్కడ దాన్ని డిస్ప్లే చేశారండి. పూరిలో ఈ బీచ్ లో పూరి బీచ్ లో ఇలా ఒంటి రైడ్ చేయడం అనేది చాలా బాగుందండి. ఒక 100 మీటర్లు 150 మీటర్ల దాకా తిప్పుతాడు ఒంటి మీద. చూడండి ఒంటి ఎలాగ ఉంది, చూడండి ఒంటి చాలా బాగుంది. నా ముందు నాకు ఇద్దరు ఎక్కారండి. చూడండి ఒంటి మంచి యంగ్ లో ఉంది. అందుకని కొద్దిగా ఫాస్ట్ గా తొక్కుతుంది అనమాట. చూడండి నా వెనకాల ఒంట్ల మీద వెళ్ళగలుగుతాను. బాగుంది ఇదిగోండి ఉంటే ఎంత బాగా వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం పూరి చేరుకున్నామండి. పూరి టెంపుల్ నా బిహైండ్, నా వెనకాతలే ఉంది. ఇది చార్ధామ్ యాత్రలో ఒకటండి. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరి, ఈ 4 దేవాలయాలు కలిపి చార్ధామ్ అంటారండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బిజినెస్లు కానీ, స్వీట్ షాపులు కానీ, ప్రతి షాప్ కూడా జగన్నాథుడికి వచ్చే భక్తుల మీద ఆధారపడడం అనేది చాలా వాస్తవం అండి. ఇదండి చూడండి కాజా షాపు. కాజా పూరిలో కాజా ఫేమస్ అండి. మీరు ఎక్కడ చూసినా కాజా షాపులు అన్నీ ఉంటాయి. పూరిలో కాజా ఫేమస్. भाई काजा के बारे में बताओ थोड़ा, क्या है? पूरी जगन्नाथ का बल्लभ है, जगन्नाथ बल्लभ का है, लड्डू है, महाप्रसाद का है, खज्जा है, बहुत 15-20 आइटम 100 आइटम लगता है। जिसी प्रसाद का जिसी टाइम जो कौन सा प्रसाद कैसे लगता है आइटम हिसाब से लगता है। ठीक है बहुत फेमस खाजा तो ऑल द बेस्ट पूरी का खाजा है।
టేస్ట్ అయితే అద్భుతం, చాలా బాగుంది. కాజా కాజా పూరి కాజా చాలా బాగుంది. ఆకాశమే ఆకారమై శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజు. ఈ ముక్తేశ్వర టెంపుల్లో పరమశివుడు లింగరూపధరుడై మనకి దర్శనమిస్తాడండి. మనకి ఈ టెంపుల్ మీద అద్భుతమైన శిల్పాలు ఎన్నో చెక్కబడి ఉన్నాయి. ఈ కిటికీ చూడండి, చాలా అద్భుతంగా చెక్కారు. అందమైన కిటికీ అండి. నేను ఈ ముక్తేశ్వర టెంపుల్ ప్రాంగణం నుంచి వెళ్ళిపోతూ ఈ ఇన్స్క్రిప్షన్ అనేది చదువుతున్నానండి. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించిన ఇన్స్క్రిప్షన్. దీని మీద ఏం రాసిందంటే, ఈ ముక్తేశ్వర టెంపుల్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ లో ఇది జెమ్ ఆఫ్ ఒడిషియన్ ఆర్కిటెక్చర్ అని రాసిందండి. అంటే ఈ ఒరిస్సా ఆర్కిటెక్చర్ టెంపుల్స్ అన్నింటిలో ఇది ఒక వజ్రం లాంటిది, ఒక రత్నం లాంటిది అని దీని మీద రాసించు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదే రాజారాణి టెంపుల్. దీని యొక్క గార్డెన్ ల్యాండ్స్కేప్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి సన్లైట్లో చూడలేకపోతున్నాను, బట్ ఎలక్ట్రికల్ లైట్స్లో చాలా అందంగా ఉంది, చాలా బాగుంది చూడడానికి.